కాండము నిర్మాకాండము లేవికాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశకాండము యెహోషువ నాదాది పంటలు రూతు సమూయేలు మొదటి గ్రంథం సమూయేలు రెండవ గ్రంథము రాజులు మొదటి గ్రంథము రాజులు రెండవ గ్రంథము దినవృత్తాంతాలు మొదటి గ్రంథము దినవృత్తాంతాలు రెండవ గ్రంథము ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు రేపు గ్రంథము కీర్తనల గ్రంథము సామెతలు ప్రసంగి పరమగీతము యెషయా గ్రంథము ఇర్మియా విలాప వాక్యములు యెహెజ్కేలు దానియేలు హోషయ యోవేలు ఆమోసు ఓబద్యా యోనా మీకా నహూము హబక్కుకు జెఫన్యా హగ్గాయి జకర్యా మలాకి మత్తయి సువార్త మార్కు సువార్త లూకా సువార్త యోహాను అపోస్తలుల కార్యం రోమీలకు ఒకటో కొరింథీయులకు రెండో కొరింథీయులకు గలాతీయులకు ఎఫెసీయులకు ఫిలిప్పీలకు కొలస్సీలకు ఒకటో తెస్సలోనికలకు రెండో తెస్సలోనికలకు ఒకటో తిమోతికి రెండో తిమోతికి తీతుకు ఫిలోమోనుకు హెబ్రీలకు యాకోబు ఒకటో పేతురు రెండో పేతురు ఒకటో యోహాను రెండో యోహాను మూడో యోహాను యూదా ప్రకటన నేను తప్ప నీకు ఇంకో దేవుడు ఉండకూడదు విగ్రహాలను పూజింపకూడదు ఈ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఆచరింపకూడదు తర్వాత విశ్రాంతి దినమును ప్రసాదముగా ఆచరింపవలెను నీ తండ్రిని తల్లిని సన్మానించుము నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగతనం చేయకూడదు నీ పొరుగు వాడిని ఏది ఆశించకూడదు నీ పొరుగు వాడిని ఏది ఆశించకూడదు అబద్ధ సాక్ష్యం పలకకూడదు చిన్న ఈరోజు సండే స్కూల్ ఏం వాక్యం చెప్పారు చెప్పు. నా నాలుకతో పాపం చేసుకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంటాడు.